హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ యూనిట్ ఆఫ్ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ వరకు ఇక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఐటీఐ చదువుకున్న క్యాండిడేట్స్ కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. పోస్టింగ్ మనకి చెన్నైలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ అండ్ అలానే అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి టోటల్ 12 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో జస్ట్ నేను స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు ఏ జాబ్ సూట్ అవుతుందో ఆ జాబ్కి సంబంధించి మీరైతే అప్లై చేయండి. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని నేను ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ అండ్ అలానే అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి. సో మీరైతే ఒకసారి ఈ వేకెన్సీస్ అనేవి గమనించండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ 271 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా. ఈ జాబ్స్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జాబ్కి రిలేటెడ్ స్ట్రీమ్లో అయితే మనము ఎడ్యుకేషన్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ అయితే సివిల్, డిజైన్ అయితే డిజైనింగ్, లేదా ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మనమైతే ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ముందుగా మనమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ జూనియర్ మేనేజర్కి మాత్రమే ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మిగతా జాబ్స్కి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించండి. సో జూనియర్ మేనేజర్కి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి డిజైనింగ్కి సంబంధించి, లేదా టూల్స్ ఇంజనీరింగ్కి సంబంధించి. అండ్ అలానే ఎంటెక్ అనేది చదువుకొని ఉండాలి డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఫ్రెండ్స్. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఇంకా రిమైనింగ్ వేటికి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు, జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అన్ని నేను స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను ఫ్రెండ్స్. మీ స్ట్రీమ్కి తగ్గ పోస్ట్ ఇక్కడ మీకు కనిపించినప్పుడు వీడియో అనేది పాజ్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని మనమైతే రెగ్యులర్గానే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ డిగ్రీస్ అనేవి చేయాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఐటీఐ చదువుకున్న క్యాండిడేట్స్ ఎన్సీబీటీ ద్వారాగా పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి చూసినట్లయితే అప్పర్ ఏజ్ 28 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పే స్కేల్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ జూనియర్ మేనేజర్కి 30,000 per month, డిప్లొమా టెక్నీషియన్కి 23,000, జూనియర్ టెక్నీషియన్కి 21,000, అసిస్టెంట్కి 23,000 రూపీస్ అయితే ఇక్కడ మనకి శాలరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ పర్ మంత్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కలుపుకొని మనకి మంచి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో మ్యాక్సిమం జాబ్స్కి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 85%కి ఈక్వల్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి 15 marksకి మనకి టోటల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ జూనియర్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ ఐటీఐకి సంబంధించిన వేకెన్సీస్, వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని 100 marksకి ఈక్వల్ చేసి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు,
మనం ఇందులో హై స్కోర్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రేడ్ టెస్ట్లో జస్ట్ క్వాలిఫై అవ్వాలి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని 100 మార్క్స్కి అయితే ఈక్వల్ చేసి మనకి ఫైనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమం 65% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు 10% వరకు మీకైతే రిలాక్సేషన్ ఉంది. దట్ మీన్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 55% వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 65% అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైన అని చెప్పాను కదా. సో ఈ జాబ్స్ అనేవి కేవలం 1 year పాటు మాత్రమే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ పైన క్యాండిడేట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బాగుండి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే అప్ టు 4 years వరకు మన కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్. సో ఈ జాబ్స్ కి మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనమైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అండ్ అలానే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే లాస్ట్ ఏదైతే శాలరీ మనం తీసుకుని ఉన్నామో ఆ శాలరీకి సంబంధించిన పే స్లిప్ అండ్ అలానే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి మనం అప్లికేషన్ అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ ద్వారాగా ఏ అడ్రస్కి మనం అప్లికేషన్ సెండ్ చేయాలి అన్నట్లయితే ద చీఫ్ జనరల్ మేనేజర్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అవాడి చెన్నై 600054 అయితే మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనము ఎన్వలప్ లోపల పెట్టి ఎన్వలప్ పైన మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ అలానే పోస్ట్ బ్యాగ్ నెంబర్ 01 అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసిన పోస్ట్ నేమ్ అండ్ అలానే ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని మనం ఎన్వలప్ పైన మనమైతే రాయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి మనము 21 days లోపు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 21 days లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ 20 June అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకైతే రఫ్గా July 10th లోపు మన అప్లికేషన్స్ అనేవి రీచ్ అయ్యే విధంగా మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 300 rupees ఫీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. SBI కలెక్ట్ ద్వారాగా మీరు ఈ జాబ్కి అప్లై చేయడానికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ అలానే ఫీజ్ పేమెంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు పే చేసి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.